హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకా మెమోరియల్ T20 లీగ్ టోర్నమెంట్ జరుగుతున్నట్లు చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకే క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల కిందట విశాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా మంచి స్పందన వచ్చిందన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో హైదరాబాద్ ఖమ్మం జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ వేసి లీగ్ మ్యాచ్ ని ప్రారంభించారు మంత్రి వివేక్. అందరూ అనుకున్నారు హైదరాబాద్ రంగారెడ్డి నుంచే గెలుస్తారు అనుకున్నారు, కానీ ఇక్కడ మన గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు క్రికెటర్స్ వారికి టఫ్ వికెట్స్ మీద ఆడే అవకాశం లేనప్పటికీ కూడా వాళ్ళు ఆ టోర్నమెంట్ గెలవడం జరిగింది. నాకు కూడా చాలా ఉండే డిస్ట్రిక్ట్స్లలో టఫ్ వికెట్స్ స్థాపించి అక్కడ ప్లేయర్స్కి టఫ్ పైన ఎట్లా ఆడితే వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి చాలా తపన ఉండే, కానీ ఆ రోజులలో కుదరలేదు. ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనము కాకా వెంకటస్వామి కప్పు పెట్టాలని అప్పుడు పెట్టినప్పుడు చాలా మంది క్రీడాకారులు, చాలా మంది క్రికెటర్స్ వారు వచ్చి చెప్తున్నారు, సార్ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోర్నమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. 33 డిస్ట్రిక్ట్లలో ప్లేయర్స్ తీసుకొని సుమారు 500 మంది ప్లేయర్లు ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. అంటే ఇప్పుడే ఆగమరావు గారు చెప్పినట్టు 80 మ్యాచ్లు అయినాయి ఆల్రెడీ. ఇంకొక 20 మ్యాచ్లు ఉన్నాయి. ఫైనల్స్ హైదరాబాద్ లో జిమ్ఖానా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఆ రోజు కూడా ఎవరైతే గెలిచినారో వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ప్రైజ్ మనీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విశాఖ ఇండస్ట్రీస్ మేము ఎప్పుడు కూడా ఒకటే ఒక ఆలోచన, మనం ఎట్లా మన ఆశయాలు సాధించుకోవాలని చెప్పి ఆ తపన రావాలంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్, స్పోర్ట్స్ లో ఆడినప్పుడే మనకి ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ ని ప్రత్యేకంగా మన భారతదేశంలో క్రికెట్ అంటే ప్రజలందరూ కూడా ఈ క్రికెట్ ని ఎప్పుడు కూడా వారు ఆడాలని అనిపిస్తుంది. అందు గురించి చాలా మంది క్రికెట్ లోనే స్పాన్సర్షిప్స్ అన్ని కూడా జరుగుతాయి. కానీ నేను వారికి చెప్పినాను, ఉమెన్స్ లీగ్ కూడా మీరు ఎప్పుడు పెడతారో దానికి కూడా మాకు అవకాశం ఇస్తే మేము దాన్ని కూడా స్పాన్సర్ చేస్తాం. ఇప్పుడే శ్రీనివాస్ చెప్పినట్టు ఒక డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఒక స్టేడియం మనదే మనం కట్టుకుంటే బాగుంటుంది. కలెక్టర్ గారు కాకా వెంకటస్వామి గారు నిజంగానే నిన్న నేను ఒక ఎలక్ట్రిసిటీ మీటింగ్ కి పోయినా. మన జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్ వీళ్ళందరూ ఎంప్లాయీస్ 7,000 మంది వచ్చినారు అక్కడ ఆ మీటింగ్ కి. అందరూ కూడా కాకా వెంకటస్వామినే గుర్తు చేసుకున్నారు పెన్షన్ ఇప్పించడంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కి. అంటే ఎక్కడ వెళ్ళినా కానీ కాకా వెంకటస్వామి గారు ఏదైతే ప్రజల కోసం పనిచేస్తారో అందరూ కూడా వారిని గుర్తించుకుంటారు. నేను నాకు ఒక అవకాశం వచ్చింది, కాకా వెంకటస్వామి మెమోరియల్ ట్రోఫీ ఇది స్థాపించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు ఆపర్చునిటీ ఇస్తే సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా ఈ కాకా వెంకటస్వామి టోర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా జరిపేలాగా మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని చెప్పి మీ అందరికీ